హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బేబీ కార్న్తో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను 250 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ కట్ చేసుకొని 75% వరకు కుక్ అయ్యేలాగా బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 50 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. దీనికి నేను బటర్ యూస్ చేస్తున్నాను, మనం ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న 2 మిర్చి, 4 ఉల్లిపాయలు వేసుకొని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పెద్ద టమాటోల ప్యూరీ వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీని ఉడికించుకోవాలి. ముందుగా 75% ఉడికించి పెట్టుకున్న బేబీ కార్న్ వేసుకొని ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే అండి, బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీని మనం రోటీతో కానీ రైస్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను రోటీతో తిని ఎలా ఉందో చెప్తాను. రోటీతో చాలా బాగుంది. అలాగే రైస్తో ట్రై చేసి చెప్తాను. రైస్తో కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.